హాయ్ బాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. నా ఛానల్కు స్వాగతం. ఓ, మీరు నన్ను చూస్తుంటే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో తెలుసా? జస్ట్ కిడింగ్. కానీ సీరియస్గా ఈరోజు నేను మీకొక సూపర్ ఎగ్జైటింగ్ స్టోరీ చెప్పబోతున్నా. ఇది ప్రేమ, మోసం, సస్పెన్స్ అన్నీ మిక్స్ అయిన ఒక రొమాంటిక్ థ్రిల్లర్ లాంటిది. మీరు చివరి వరకు వినకపోతే మీరు మిస్ అయ్యేది భలే ఎగ్జైటింగ్ ట్విస్ట్. సో రిలాక్స్ అయి మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నాతో పాటు ఈ స్టోరీలోకి డైవ్ చేయండి. మీరు రెడీనా హాట్ బాయ్స్? లెట్స్ గో. ఊహించుకోండి బాయ్స్, ఒక ఇంట్లో వదిన ఎప్పుడూ అన్నయ్య గదిలో పడుకోదు. కాని ఒక్కసారి పడుకుంటే మరుసటి రోజు ఉదయం ఏడుస్తూ బయటకొస్తుంది. జుట్టు చెదిరిపోయి, బట్టలు చినిగిపోయి, ముఖం మొత్తం బాధతో నిండిపోయి. అబ్బా, చూస్తేనే మనసు బాధపడుతుంది కదా. నేను సంధ్య, 19 ఏళ్లు, డిగ్రీ చదువుతున్నాను. మా అమ్మానాన్నలు చనిపోయాక అన్నయ్య, వదినే నన్ను చూసుకున్నారు. వదిన నాకు అమ్మలాంటిది, చాలా ప్రేమగా చూసుకుంటుంది. కాని ఆమె ఈ ఏడుపు ఎందుకో నాకర్థం కావట్లేదు. మీరు ఇలాంటి సీక్రెట్ ఉంటే ఎలా ఫీలవుతారు? టెన్షన్ కదా. అదే నాక్కూడా. ఒకరోజు ఓపిక చాలక నేను వదిననడిగాను, వదినా, మీరు అన్నయ్య గదినుంచి బయటకొచ్చేటప్పుడు ఎందుకేడుస్తున్నారు? కాని వదిన మాట దాటేసి, ప్రియా, కాలేజ్ టైమవుతోంది, త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది. హమ్మయ్యా. మరి ఆమె అవతారం చూస్తే భుజం మీద బ్లౌజ్ చినిగిపోయి, ఒంటిమీద గాయాలు. అన్నయ్య మాత్రం గదినుంచి బయటకు వచ్చేటప్పుడు చిరునవ్వుతో వస్తాడు. ఎంత విచిత్రమో. నేను అన్నయ్యకు టిఫిన్ పెట్టడం, బట్టలు ఇస్త్రీ చేయడం అన్నీ చేస్తాను. కాని వదిన అన్నయ్య గదిలో ఉంటే వంటగదిలో దాక్కుని ఏడుస్తుంది. అబ్బా, నాకు జాలేసేది బాయ్స్. మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారు? ఇన్వెస్టిగేట్ చేస్తారా? కాలేజీలో చదువుతున్నాను కదా, మనసు మొత్తం వదిన ఆలోచనలే. అన్నయ్య ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. జీతం తక్కువైనా దర్జాగా డ్రెస్ చేసి వెళ్తాడు. కాని వదిన చేతులు వణుకుతుంటాయి అతని పేరు వినగాని. డిగ్రీ ఎగ్జామ్స్లు ఫెయిలయ్యాను, కాని చెప్పలేదు. ఒకరోజు ఇంటికి వచ్చేసరికి వదినా, మామయ్య, అనిల్ అంకల్ సోఫాలో కూర్చున్నారు. అనిల్ అంకల్ చాలా హ్యాండ్సమ్, ఫేర్గా ఉంటాడు. వదిన చిన్నప్పుడు స్నేహితుడు. దుబాయ్లో ఉద్యోగం చేసి తిరిగి వచ్చాడు. నన్ను చూసి వదిన పరిచయం చేసింది. సంధ్య, మేము చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. నేను పలకరించి గదిలోకి వెళ్లాను. కాని బాయ్స్, ఇక్కడే ట్విస్ట్ మొదలవుతుంది. నా మనసులో అన్నయ్యపై ద్వేషం పెరిగింది. వదిన కష్టాలకు అతనే కారణమని అనుకున్నాను. అనిల్ అంకుల్ తరచూ వస్తాడు, గిఫ్ట్లు తెస్తాడు. వదినకు ఇష్టం లేదు. అన్నయ్యకు తెలిస్తే గొడవవుతుంది అంటుంది. కాని నేను ఓదార్చాను. మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఒకరోజు రాత్రి నేను నిద్రపోయినట్లు నటిస్తున్నాను. అన్నయ్య వచ్చి వదినను పిలిచాడు. వదిన నిరాకరించింది. అన్నయ్య ప్రేమగా, లక్ష్మి, నిన్ను ఇబ్బంది పెట్టను, ప్రామిస్, కాని బలవంతంగా తీసుకెళ్లాడు. ఉదయం వదిన బయటకొచ్చేసరికి జుట్టు చెదిరి, బ్లౌజ్ చినిగి, బెల్టు గుర్తులు. నేను షాక్. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఎంత సస్పెన్స్. కాలేజీ నుంచి తిరిగి వస్తుంటే అనిల్ అంకుల్ కార్లో ఎక్కమన్నాడు. నేను చెప్పేశానన్ని. అంకుల్, సంధ్య, మీ అన్నయ్య మంచివాడు కాదు, వదినకు స్వేచ్ఛ ఇవ్వు అన్నాడు. నేను షాక్. కాని అన్నయ్యను వదిలేయాలా? ఆలోచనల్లో మునిగిపోయాను. మా సార్ కాలేజీలో చెప్పారు, సగం నిజం ప్రమాదకరం. అది నన్ను ఆలోచింపచేసింది. నిజం తెలుసుకోవాలని నిర్ణయించాను. ఇక్కడే బిగ్ ట్విస్ట్ బాయ్స్. వదినకు నిద్రమాత్రలు ఇచ్చి ఆమె డ్రెస్ వేసుకుని అన్నయ్య గదిలోకి వెళ్లాను. చీకటి. అన్నయ్య నన్ను వదిన అనుకున్నాడు. లక్ష్మి, ఈరోజు నువ్వు స్వయంగా వచ్చావ్, నా అదృష్టం అని సంతోషంగా కూర్చోపెట్టాడు. ప్రేమగా మాట్లాడాడు. సంధ్య పెద్దదవుతోంది, నువ్వు దూరమవుతున్నావ్, నీమీద హక్కు ఉంది, ప్రశాంతంగా పడుకో. ఆ తర్వాత షాకింగ్. అనిల్ మళ్లీ వస్తున్నాడు. అతను మంచివాడు కాదు. ముందు నిన్ను నాశనం చెయ్యాలని ప్రయత్నించాడు. అన్నయ్య నిద్రపోయాడు. నేను బయటకొచ్చాను. ఏమీ జరగలేదు. మీరు ఆశ్చర్యపోతున్నారా? మరుసటి రోజు తలనొప్పితో ఇంటికి త్వరగా వచ్చాను. అనిల్ అంకల్ కారుంది. దొంగలాగా కిటికీనుంచి చూశాను. బాయ్స్, వదినా మరియు అనిల్ అంకల్ మధ్య పాత ప్రేమ మళ్లీ చిగురించింది. చీకటి పడుతున్న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేరు. ఇద్దరూ సోఫాలో దగ్గరగా కూర్చుని చిన్నప్పుడి జ్ఞాపకాలు మాట్లాడుకుంటున్నారు. అనిల్ అంకల్ వదిన చేతిని సున్నితంగా పట్టుకుని, ఈ ఎన్నేళ్లలో నువ్వు ఇంకా అందంగా అయ్యావు, నా మనసులో నువ్వు ఎప్పుడూ అలాగే ఉన్నావు అని గుసగుసలాడాడు. వదిన కళ్ళు తేమటిగ్గిలయ్యాయి. ఆమె చేతులు వణుకుతున్నాయి. అనిల్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా ఆమె కళ్లలోకి చూస్తూ, నీ స్మైల్ చూస్తే నా హార్ట్ ఇంకా బీటవుతోంది, నువ్వు నా ప్రేమవి, ఎప్పటికీ అని చెప్పాడు. వదిన భుజాలు తడిమి ఆమె అతని భుజాలమీద తలపెట్టి ఆ క్షణంలో ప్రపంచం మర్చిపోయింది. గాలి వీస్తున్న ఆ సాయంత్రం వెలుతుర్లో ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా హద్దుకొని పాత ప్రేమను మళ్లీ గుర్తుచేసుకున్నారు. ఆ ముద్దు, ఆ ఆలింగనం చాలా రొమాంటిక్, ఎమోషనల్. మీరు ఇమాజిన్ చేసుకుంటే మీ హార్ట్ కూడా మెల్ట్ అవుతుంది కదా. తర్వాత వదినా, అంకల్ మాట్లాడుతున్నారు. సంధ్య మనసులో అన్నయ్యపై ద్వేషం పెంచేశాను. ఇప్పుడు ఆమె అతనికి వ్యతిరేకంగా నిలబడుతుంది.
వదిన స్వయంగా బట్టలు చించుకొని గాయాలు పెట్టుకొని మోసం చేసింది. నా భర్త నిద్రపోతాడు, కాని నేను హింసలా చూపిస్తాను. అనిల్, నిన్ను ప్రేమిస్తున్నాను, కాని ముందు కుటుంబం వ్యతిరేకించింది. నిజం, వదిన అనిల్ను ప్రేమించింది. అన్నయ్యతో బలవంతపు పెళ్లి, పిల్లలు కూడా తొలగించింది. ముందు మోసం, అన్నయ్య రక్షించాడు. ఇప్పుడు అనిల్ తిరిగివచ్చి వదినను నన్ను తీసుకెళ్లాలనుకున్నాడు. కాని నిజం తెలిసి నేను నిరాకరించాను. అనిల్ వదినను వదిలేశాడు. అతను మోసగాడు, మమ్మల్ని అమ్మాలనుకున్నాడు. వదినకు తప్పు అర్థమైంది. ఇప్పుడు వదిన అన్నయ్య సంతోషంగా ఉన్నారు. నిజమైన ప్రేమ వివాహం తర్వాతే వస్తుంది బాయ్స్. మీరేమంటారు? ఇలాంటి స్టోరీ మీకు ఇష్టమా? ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ కామెంట్స్లో చెప్పండి, ఈ స్టోరీలో మీ ఫేవరెట్ ట్విస్ట్ ఏంటి? బై బై హాట్ బాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.